మేము రోజు పక్కకి మన ప్రసాద్ సార్ కృష్ణ కాదు ఆనే కాసి వీళ్ళు దావరాజులు అంతేనా ఏ రావిచ్చుడే అనేది మహిళా గ్రూప్ లో అందరు సరే ఇటు సైడ్ తిరుగుతా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు పెడుతున్నారా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అమ్మా 7 తారీఖు ప్రోగ్రామ్ పెట్టే నవీన్ ఫోన్ చేసి ఎన్నో రోజుల కళ కిష్టంపేట ప్రజలు చిరకాలంగా గుర్తించుకునేటువంటి ప్రధానమైన రోడ్డు సార్ ఎప్పుడు కూడా మీరు అసలు మర్చిపోరు ఈ రోడ్ వేస్తే ఈ రోడ్డు ఐదులో కావాలి ఇలాంటి ఒక వృద్ధాప్యం గల ముసలి ఈ రోడ్డు ఇంత శుభశకరంగా జరిపినట్టు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా కృష్ణపేట గ్రామం తరఫున మరి జరిగల గ్రామం తరఫున ఇది ఆషామాషి విషయం కాదు 1,56,00,000 పెట్టి రోడ్డు శాంక్షన్ చేయడం అంటే ఇంత పెద్ద ఘనత సాధించినంటే వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే పార్టీలకు అతీతంగా మా గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటున్నాం అలాగే మాకు ముందు జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ప్రత్యేకంగా కోరుతున్నాము ఈ పని తొందరగా మినిమం 6 నెలల్లో జరిగేటైతే రైతులకు చాలా శుభశకరం అలాగే మాకు 10 కిలోమీటర్లకు వచ్చే చలిగల్ ఇట్లా వస్తే ఒక 3.5 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి మంచి ఆలోచనతో చలిగల్ గ్రామస్తులకు మాకు ఎంతో చాలా శుభశకం చాలా మంచిది అనుబంధ గ్రామం ప్రభుత్వం అనుకూలంగా పనిచేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ ఎంఎస్ సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు డిఎఫ్టీ నిధులు 10 కుల సంఘానికి డిఎఫ్టీ నిధులు ఇచ్చారు సార్ చాలా సీసీలు ఇచ్చారు సార్ డిఎఫ్టీ మాకు కెప్టెన్ లక్ష్మీనాథరావు రాజ్యసభ సభ్యులకు కూడా మాకు రోడ్డు ఇచ్చింది సార్ మాకు మొన్న కూడా ఎస్సీ కార్పొరేషన్ 2 రోడ్లు మంజూరైనాయి అది మీ వల్లే సార్ ఇలా మా మార్కండే గుడి అనేటువంటి ఈ జిల్లాలోనే మార్కండే గుడి అనేది చాలా జగిత్యాల మార్కండే గుడి తర్వాత కిష్టంపేట మార్కండే గుడి చాలా ధూపదీప నైవేద్యాలు చేసినట్టే కేవలం ఇవాళ ఏ ఎమ్మెల్యే మంత్రి కూడా వేయలేదు సార్ మీరే మీకే కృషి మీకే ఫలితం సార్ మిమ్మల్ని కూడా ఇప్పటికి కూడా పద్మశాలి సోదరులు కానీ గ్రామస్తులు ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా మధ్యలో ఉంచుకుంటారని ఇలాగనే మీరు ఆరోగ్యాలతో ఉండి మరిన్ని పదాలు ముందు పొందాలని కోరుతూ మా గ్రామ ప్రజలు మా రైతన్నల తరపున మా మహిళల తరపున నా తరపున ప్రత్యేక అభినందనలు సార్ జై హింద్ జై సంజయ్ కుమార్ గారికి నా యొక్క నమస్కారాలు అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డి మిలన్ గారికి ఎంపీడీఓ గారికి మరియు ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే ఇక్కడ ఉన్న కిష్టపేట గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే దేనికి పోవాలన్నా అల్లిపూర్ స్కూల్ వచ్చి అక్కడ నుంచి రాయకల్ పోవాలన్నా జైచల్ పోవాలన్నా
ఒక ఇబ్బంది ఉండే. ఇప్పుడు చలిగాలం పోవాలంటే వీళ్ళకి ఇక్కడికి వెళ్ళి 5 కిలోమీటర్లు ఉంటే అక్కడికి వెళ్ళి 7 కిలోమీటర్ల దూరం ఉండే. దాన్ని గౌరవ సంజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ రోడ్ ఇచ్చి వారికి ఎంతో మేలు చేశారు. దాంతో పాటు రైతులకు కూడా ఈ కెనాలెంబల్ పోవడానికి ఎంత అంటే అసలు పోవడానికి వీలు లేకుండా ఉన్నది కూడా ఈ రోజు వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినాయి. మళ్ళీ మామిడి తోటలు ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా బాగా మెరుగవుతుంది. దానికి 1,56 లక్షలు మంజూరు చేసినందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసి నేను అభివృద్ధిని చూపిస్తా అని చెప్పి సార్ అన్న మాట ప్రకారంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిని చూపిస్తున్న సంజయ్ కుమార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇష్టంపేట చలిగాల రైతన్నలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా సీదు కూడా ఇటే పొలంలో అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మొదటి నుంచి రాజకీయంగా అనుబంధం ఉన్న తమ్ముడు ఏమన్నాడు, ఓ పెద్ద నాయకుడు ఉల్టా వ్యంగ్యంగా మాట్లాడారు, బూత్ మాట్లాడితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా విద్యావంతుడు, మరి ఎమ్మెల్సీ కూడా ఉండే. మరి ఇట్లా ఆ మాట సంజయ్ డాక్టర్ అంటే అది మరి టీఆర్ఎస్ వాళ్ళకే ముందుగా ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 39 మందిని మార్చారు. ఇవన్నీ ఉంటాయి అని చెప్పి మరి సందేశ్ యాదవ్, దయాకర్ రావు అందరినీ మల్లారెడ్డి ఎంపీని తీసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్ళి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీకి వెళ్ళి ఇంద్రకరణ్ రెడ్డిని కోలప్పని తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సవితమ్మను అట్లా 18 మందిని తీసుకున్నారు. ఆఖరికి ఎర్రజెండా ఉంటుంది కమ్యూనిస్ట్ వాళ్ళు, రవీంద్ర నాయకుడు కూడా తీసుకున్నారు. సో ఇంటర్నల్ సభ్యత్వం తీసుకుని ఉండదు. అందుకే పార్టీ మారలే, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం అని చెప్పి సందర్భంగా ఏమైనా మీరు నన్ను గెలిపించింది గతంలో మీ అందరితోటి మంచిగా ఉంటా అని, ఓలకు నష్టం చేయాలి, చేస్తే లాభం చేస్తా అని, అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుంటామని చేశారు. సో నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 4 పనులు చేయాలనే ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఈ నిధులు తీసుకొచ్చినాం. ఈ పనులు చేసే విధంగా నన్ను ఆశీర్వదించి గెలిపించి తోడుండి గెలిపించిన మా అన్నదమ్ములకు, యువతకు అందరికీ పేరు పేరున, అదేవిధంగా మా అధికారులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లీగల్ రైతులు ఇటుకి ఇష్టపడే రైతులు అడుగుతా ఉండ్రి, ప్రతి దానికి కూడా ఒక టైం రావాలన్నట్టు. ఎందుకంటే ఇది ఇయ్యాలది కాదు, ఎన్నడూ కూడా లేదు. ఈ ఊరు పుట్టి కొన్ని 100 ఏళ్ళు అయింది, అటు పొలాలు పంటలు ఏమంటే 100 ఏళ్ళు అయింది. నాకు ఒక అవకాశాన్ని మీరు అందరు గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపించారు. రాజకీయాలకు వచ్చినాక గెలిచినాం, అప్పుడు పనులు చేసినాం. ఇంతకు తమ్ముడు తిరుపతి గౌడ్ ఆదిరెడ్డి చెప్పినట్టు ప్రభుత్వం మారిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వారికి నా పైన మొదటి నుంచి పార్టీలు వేరైనా కానీ చెడు అభిప్రాయం లేదు. వాళ్ళ పార్టీల మీద వాళ్ళకి మంచిగానే ఉండే కానీ నా మీద చెడు లేకుండే. అందుకే ఎలక్షన్లో ప్రచారంకి వచ్చినప్పుడు కూడా అప్పుడు నా కాంగ్రెస్ పార్టీల గురించి మంచిగా చెప్పిండు తప్ప నన్ను ఏమనలే. కొరట్ల కాన్నో టీఆర్ఎస్ పార్టీలో తిట్టిండు, కారాపులో తిట్టిండు, కానీ జైత్యాలు ఏమనలే. సో ఒక మంచి మాదం ఉన్న టైంలో మరి మనం కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటి ఇప్పుడు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ ఒకసారి గెలిచినాక ఇంకో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. అంతకుముందు కూడా ఇక్కడ